మహబూబాబాద్ జిల్లా జడ్చర్ల కాన్స్టిట్యున్సీ బీజేపీ పార్టీ తరఫున ఈరోజు నిన్న పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచినని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు. మీరు కొంచెం చదువుకున్నారు, పెద్దలు, జ్ఞానం ఉందని మేము అనుకుంటున్నాము. జ్ఞానం లేకుండా మాట్లాడితే మరి బీజేపీ పార్టీ ఊకోదు, అందులో హిందువులు ఊకోరు, హిందువులను కించపరుస్తా ఉన్నావు. ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడు. హిందువుల ఓట్లు పడకుండానే మీ కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు వచ్చిందని చెప్పి మేము నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాము. అలాగే నువ్వు నిజంగానే బండి సంజయ్ గారు మాట్లాడుతా ఉన్నావు, మరి నువ్వు బీసీ కాదని మాట్లాడుతా ఉన్నావు కదా, మరి నువ్వు బీసీవే కదా, మరి బీసీ బిడ్డ అయినప్పుడు మరి అదే రేవంత్ రెడ్డి గారిని దించి మరి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కదా. మరి నువ్వు అదే ఆలోచన చేయకుండా బీజేపీ పార్టీ మీద హిందువుల మీద విషం కక్కడం ధర్మం కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక చిన్న స్థాయికి వెళ్ళి మేమున్నాము, మిమ్మల్ని కించపరచకూడదని చెప్పి అనుకుంటున్నాం, కానీ కించపరచాల్సి వస్తే మేము కూడా ఎన్నో మాటలు మాట్లాడతాము, మీకన్నా ఎక్కువ మాకు కూడా మాటలు వచ్చు. మేము హిందువులము, హిందువుల పార్టీ బీజేపీ పార్టీ, హిందువులతో పాటు అన్ని మతాలను కూడా రక్షించుకుంటూ పోయే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకోండి, మీ గత చరిత్ర తెలుసుకోండి. మీరు ఎక్కడ కూడా సమాజంలో ఎలక్షన్ నిలబడి గెలవలేదు, ఒక్కసారి పోటీ చేసి గెలిస్తే నీకేందనే తెలుసని ఓట్ల విలువ. పోటీ చేయకుండా గెలిచిన నీకు ఓట్ల విలువ తెలియదు, ఎవరు ఓటేసింది తెలియదు. హిందువులను కించపరుస్తూ బీజేపీ పార్టీని కించపరుస్తూ మాట్లాడవు మహేష్ కుమార్ గౌడ్ తగదని చెప్పి హెచ్చరిస్తున్నాము. నువ్వు నిజంగానే మా బీజేపీ పార్టీని కించపరిస్తే 8 సీట్లు వచ్చినట్టే మేము చెప్తున్నాం కదా, 8 సీట్లు కూడా రాజీనామా చేసి ఎలక్షన్ కోసము నీ దమ్ముంటే ధైర్యం ఉంటే నీ 64 సీట్లని బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసి ఎలక్షన్లకు అప్పుడు నీ సత్యంలో మా సత్యం